కడప జిల్లా ప్రొద్దుటూరులో భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి అవమానం జరుగుతుందని అభిమానులు వాపోతున్నారు. స్థానిక గాంధీ రోడ్డు నుంచి రామేశ్వరం వైపు వెళ్లే సర్కిల్ నందు తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని అప్పటి కాంగ్రెస్ మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డితో ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ చైర్మన్ వైఎస్ ముక్తియార్ ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఇందిరాగాంధీ మరియు కాంగ్రెస్ ప్రభుత్వంపై అభిమానంతో నాయకులు ఏర్పాటు చేసినప్పటికీ పక్కనే ఉన్న కాలువపై కనీసం కలవట కూడా లేదు. మున్సిపాలిటీ వారు ఇందిరాగాంధీ విగ్రహానికి పక్కనే చెత్తబుట్టలు ఏర్పాటు చేశారు. ఇక్కడే చేపల వ్యాపారస్తులు కూడా చేపలు అమ్ముతుండటంతో ఒక భారతదేశ మొట్టమొదటి జిల్లా ప్రధానికి మన ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కూతురు షర్మిలారెడ్డి కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి ఎన్నికల ప్రచార నిమిత్తం ప్రొద్దుటూరుకు విచ్చేసినప్పుడు కూడా కనీసం ఇక్కడ కల్వట్టు కానీ బండలు కానీ ఏర్పాటు చేయకపోవడం గమనార్హం. ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నజీర్ ఇందిరమ్మ విగ్రహం చుట్టూ అప్పుడప్పుడు పరిశుభ్రం చేయిస్తూ ఉన్నప్పటికీ ఈ మధ్యకాలంలో వైసీపీ తరపున గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన 13వ వార్డు కౌన్సిలర్ ఇర్ఫాన్ బాషా కనీసం ఇందిరాగాంధీ విగ్రహం వైపు చూడకపోవటం, విగ్రహ చుట్టుపక్కల పరిశుభ్రత గురించి పట్టించుకోకపోవడంతో ప్రజల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం తన స్వలాభం కోసం మాత్రమే ఇర్ఫాన్ బాషా పార్టీ మారాడని, మొదట పార్టీ తమ నాయకురాలు ఇందిరాగాంధీని పట్టించుకుంటేనే కదా ఈ నాయకులు ప్రజలను పట్టించుకోగలరు అన్న చందంగా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇకనైనా అధికారులు, నాయకులు స్పందించి ఇందిరాగాంధీ విగ్రహం చుట్టూ కల్వటు లేదా బండలు ఏర్పాటు చేసి ఇక్కడి చెత్తబుట్టను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.